మనము మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించిన ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ బెనిఫిషియర్స్ చాలా మంది నిరసన చేస్తున్నారు. మా బ్లాక్ లకు సంబంధించిన షట్టర్స్ మాకే కావాలి అని చెప్పేసి, బహిరంగ వేలం ఆపాలి, మేము నష్టపోతాం, మా డెవలప్మెంట్ ఆగిపోతుంది అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ బెనిఫిషియర్స్ డబుల్ బెడ్రూమ్స్ కి సంబంధించిన బెనిఫిషియర్స్ ఇక్కడ నిరసన చేయడం జరుగుతుంది. సో వాళ్ళనే కనుక్కుందాం, వాళ్ళు ఎట్లా నష్టపోతున్నారు, ఎందుకు నష్టపోతున్నారు, గవర్నమెంట్ స్టెప్ ఏం తీసుకుంది ఏంది అనేది వాళ్ళనే కనుక్కుందాం. మీరు ఎందుకు నిరసన చేస్తున్నారు, ఏంటి కారణం? ఈ రోజు నిజాంపేట అట్లాగే బాచ్పల్లి కైసర్ నగర్ సంబంధించింది వేలంపాట షాపులు సంబంధించింది అమ్ముకోవడం కోసం వేరే వాళ్ళని అమ్మడం కోసం వేలంపాట పెట్టారు. ఆ వేలంపాటని ఈ రోజు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ వాసులుగా ఈ రోజు ఆ షాపులు మాకే అప్పగించాలి, ఆ షాపులను మేమే పరిపాలిస్తాం, ఆ షాపుల్లో ఏదైనా ఉంటే చిన్న చిటికా సంబంధించి వ్యాపారాలు పెట్టుకొని మేము కిరాయిలు కట్టిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకుండా కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం, డబుల్ బెడ్రూమ్ లో ప్రజలు నివసిస్తున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం, చిత్కా వ్యాపారాలు పెట్టుకొని బతుకుతున్న వారి పైన ఈరోజు పొట్ట మీద కొట్టడం కోసం ప్రభుత్వం ఈ రోజు కావాలని బయటి వాళ్లకు అమ్మడం కోసం ఈ షాపులు అమ్ముతా ఉన్నాయి. దాని మీద తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి. ఆ షాపులు వెంటనే డబుల్ బెడ్రూమ్ లో నివసిస్తున్న ప్రజలకే కిరాయిలకు ఇచ్చి ఆ షాపులు ఇవ్వాలి, అప్పగించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఇంతకు ముందు మీరు మాట్లాడుతూ గవర్నమెంట్ పాత జీవో ఇచ్చింది, ఇప్పుడు కొత్త జీవో రిలీజ్ చేసింది అని చెప్పేసి చెప్పినారు. అయితే గత ప్రభుత్వం ఏదైతే మనకి జియో ఇచ్చింది దాంట్లో లిఫ్ట్ సమస్యలు కానీ డ్రైనేజ్ సమస్య అనేక సమస్యలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకు అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ గారు నమస్తే తెలంగాణలో ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏముందంటే ఆ వడ్డీ డబ్బులతో మేము కాలనీ మరుగు వ్యవస్థ, వీధి దీపాలు, పార్కులు, కమ్యూనిటీ హాలు ఇవన్నీ ఎవరు చేయాలి? మేము కట్టే ట్యాక్స్లతో మా గవర్నమెంట్ చేయాలి. కానీ ఏదైతే మా షాపులో విక్రయాలు చేసి దాని ద్వారా వచ్చే డబ్బులతో మీరు మాకు చేసేయడం అనేది ఎంతవరకు? మరి మేము కట్టే ట్యాక్స్లు ఏమవుతుంది? మాకు సరైన ఫస్ట్ మేము అడిగేది ఏంది, స్పష్టత ఇవ్వాలి. మాకు ఒక్కొక్క అధికారులు ఒక్కొక్క విధంగా చేస్తారు. ఇప్పుడు ఆర్డీఓ గారు కానీ మనకు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దీనికి మాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, బయటికి వాళ్ళకి వస్తే సమస్య ఏ విధంగా మాకు సమస్యనా, లేకుండా అది స్థానికులకే ఇవ్వాలి. మేము అప్పటి నుంచి అదే అడుగుతున్నాము, ఇప్పుడు అదే అడుగుతున్నాము. మాకు స్థానికులకు మాత్రమే డబల్ బెడ్రూమ్ కేటాయించాలి. కావాలంటే సమయం ఏంటి, మాతో చర్చించండి. ఎలాంటి చర్చలు జరపకుండా సొంత నిర్ణయాలతో ఈరోజు మీరు ఏదో మేము కట్టించినంత విధంగా మీరు ఈరోజు మా మీద ఇంత అధికారం, మేము ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాం మేము, సార్ మాకు ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల మాకు ఫ్యూచర్ ఇబ్బందులు వస్తాయి, అమ్మేసి మీరు వెళ్ళిపోతారు. సరే, పాత జియో క్యాన్సిల్ చేసారు, మీరు కొత్త జియో చేస్తారు, ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వం ఈ జియో ఉంచుతుందని మాకు ఏమైనా గ్యారంటీ ఉందా? లిఖితపూర్వకంగా మాకు ఇవ్వగలుగుతారా? మా డబ్బులు మాకే ఉపయోగిస్తారని ఏమైనా హామీ ఇవ్వగలుగుతుందా ప్రభుత్వం? మీ ఆ జియో రద్దు చేయండి, ఈ జియో రద్దు చేయాలని మా నమ్మకం ఏమైనా ఉందా? గత ప్రభుత్వం మాకు లిఫ్ట్ల గురించి కానీ మా సెల్లర్ల నీళ్ళు వస్తున్నాయని గతం మేము దాదాపు 2 సంవత్సరాల నుంచి మేము ఎంత కొట్లాడినాము ప్రభుత్వాలతో, అయినా కూడా ఆ సమస్య ఇప్పటి వరకు మాకు తీరలేదు. సెల్లర్ల నీళ్ళు వచ్చి ఊటొచ్చి ఏ క్షణంలో బిల్డింగ్ పడిపోయి ఎప్పుడు చచ్చిపోతామో తెలియని దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నాం. డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మా వీధి దీపాలు కానీ, దోమల మందు కొట్టడానికి కూడా కనీసం శానిటైజేషన్కి లేదు. ఈరోజు మా ఏదైతే వాణిజ్య సంస్థలు ఉన్నో మా ఉపయోగాలకు గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దాన్ని మీరు అమ్మేసుకొని మీరు మీ స్వార్థం కోసం అమ్ముకుంటున్నట్టున్నారు. అక్కడ ప్రజల ఉపయోగానికి ఎలాంటి ఇప్పుడు జీవనోపాధి లేదు. ఎక్కడి నుంచో సికింద్రాబాద్ నుంచో వివిధ ఊర్ల నుంచి వచ్చి అక్కడ నివసిస్తున్న వాళ్ళకి జీవనోపాధి లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో మేము కళ్ళతో చూస్తున్నాం. ఒక్కొక్కరికి ఆడ మెయింటెనెన్స్ కట్టలేక అప్పులు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పులు చేసి మెయింటెనెన్స్ కట్టిరు. 11 నెలలు మేము కరెంట్ బిల్లులు కట్టినాం, ట్యాక్సులు కట్టినాం. ఇవన్నీ కట్టినాక కూడా మేము ఇంట్లో లేకపోయినా మాకు సంవత్సరం ట్యాక్సులు కరెంట్ బిల్లులు కట్టించుకోరు. ఆ రోజు కూడా మేము ప్రొటెస్ట్ చేస్తే ఖచ్చితంగా కట్టాలి అన్నారు. సరే, దానికి అన్నిటికీ సమీక్షించుకుంటూ పోతుంటే ఇప్పుడు సెంటర్లు వేలం వేసి మాకు రోడ్డు మీదకి గుంజుతున్నారు. లాస్ట్కి మా బతుకులన్నీ రోడ్ల మీదకి తీసుకొస్తారు. ఇది మీకు కరెక్టేనా? మేము ఒకటే విషయం చెప్తున్నాము, ప్రభుత్వానికి ఏం తెలియజేస్తున్నామంటే మా సమస్యలు వినండి, విన్న తర్వాత మీరు ఏం చేస్తారు దానికి పరిష్కార దిశగా తీసుకెళ్ళండి. వచ్చిన జీవోని తుంగలో దొక్కి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం జీవో తెచ్చి ఈ గరీబుల పొట్టగొట్టడమే కదా ఇది. ఇక్కడ స్థానికంగా ఉన్నోళ్లకు జీవనోపాధి లేకుండా చాలా ఇబ్బందికరంగా ఉంటది. ఇది ఎంబడి రద్దు చేయాలి ఈ ఏలంపాటని.
ఎందుకంటే గరీబోళ్ళ ఇండ్లు ఇవి, గరీబోళ్ళకే చెందాలి. అక్కడ స్థానికులకే షట్టర్లు కూడా అవకాశాలు లభించాలి. ఆ అవకాశం లభించకుండా మా దగ్గర 10 నెలల కరెంటు బిల్లులు కట్టించుకొని, ట్యాక్సీలు కట్టించుకొని అవన్నీ ఉల్లంఘనకు గురైనాయి. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం పునరాలోచన చేసుకొని మా షట్టర్లు మా స్థానికులకే కావాలి. బయటోళ్ళు వస్తే ఆధిపత్య ధోరణి చెలాయిస్తారు, మా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటది. కాబట్టి స్థానికులకు స్వేచ్ఛ వాతావరణం కలగాలంటే అక్కడ ఉన్న స్థానికులకే ఆ షట్టర్లు కావాలి. మీరు చెప్పండి, ఇంత ఎండలో మీరు నిరసన చేయడానికి కారణం ఏంటి? మీరు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు? ఫస్ట్ మాకు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు స్వెటర్లు ఆప్షన్ అవుతాయి, అప్పుడు మెయింటెనెన్స్ తగ్గిపోతుంది, మీకు 1000 రూపాయలు ఇచ్చే అవసరం ఉండదమ్మా, మీకు ఈ స్వెటర్ల ద్వారానే మీకు మీ బిల్డింగ్ కూడా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అని మాకు అన్నారు. మాకు చెప్పకుండా ఇవి అమ్మడం జరుగుతుంది. మాకు కొంచెం ఒక్కటి కూడా మాకు తెలియదు ఇది అమ్ముతున్నారని. మాకు 20 రోజుల ముందే తెలిసింది. మేమేమన్నా ఉన్నోళ్ళమా అవి కొనుక్కోవడానికి? మాకు టైం ఇవ్వాలి. ఏదన్నా మాకు చెప్పిరనుకో డబ్బులు ఎక్కడో అక్కడ అప్పులన్నా తీసుకొచ్చుకొని మేము చేసుకునే వాళ్ళం. ఇది మాకు చెప్పకుండా బయట వాళ్ళకి ఎవరికో ఆప్షన్లు ఇచ్చుకొని బయట వాళ్ళని తీసుకొచ్చి అమ్మేస్తే అక్కడ ఆడపిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లలకి జాగ్రత్త లేదు. ఎట్లా చెప్పనా, ఉన్నోళ్ళతోనే బాధలు పడుతున్నాం అంటే బయట వాళ్ళు ఎవరికో షాపులు ఇస్తారు, వాడికి ఏదేదో షాపులు పెడతారు, ఆడపిల్లలం పోతుంటాం. ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు దీనికి? మీరు తీసుకుంటారా గవర్నమెంట్ నుంచి? ఎందుకు గవర్నమెంట్ మేము ఏ చర్య తీసుకున్నా, ఏ స్టెప్ తీసుకున్నా మీ డెవలప్మెంట్ కోసమే అని చెప్పేసి ఏం మాట్లాడుతున్నారు. తీసుకుంటున్నారు? తీసుకునేటోళ్ళంటే మమ్మల్ని అడగాలి. మా షాపులు అవి, మాకు ఇల్లులు ఇచ్చిన, అరే వీళ్ళు పేదోళ్ళకి ఇల్లులు ఇచ్చిన, వీళ్ళు ఏం చేస్తారులే, వీళ్ళు పేదోళ్ళు ఏం చేస్తారులే, మమ్మల్ని ఏం చేయలేరు అని చెప్పి మా మీద జురంగి చేస్తున్నారు కదా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అదే ఉన్నోళ్ళ దగ్గరికి పొమ్మనండి. కానీ అదే అధికారులు చెప్తారు మీకు ఇల్లు మాత్రమే ఇచ్చినాము, షట్టర్ కాదు అని చెప్పేసి మాకు ఇచ్చేటప్పుడే చెప్పిరు, కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ఇచ్చేటప్పుడే చెప్పిరు, ఆ కింద షట్టర్లు కూడా మీరే లేని వాళ్ళు షాపులు పెట్టుకోవచ్చు, మీకు ఆప్షన్ ఇస్తున్నామని కూడా మాకు చెప్పారు. మాకు షట్టర్లు అప్పుడు మీవి కాదని మాకు చెప్పలేరు. మాకు అక్కడికి వచ్చినాక పనులు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూటీలు దూరంలోకి వెళ్ళొస్తున్నాం. మీ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినారా? అని మేము చాలాసార్లు తీసుకోవడం జరిగింది. మన స్థానిక ఎమ్మెల్యే వివేకానంద కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వినాదం చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఏదో కేసీఆర్ ప్రభుత్వం ఏదో బీదోళ్ళకు ఖచ్చితంగా మంచి డెవలప్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఉండుంటే అధికారం ఇప్పుడు ఉండుంటే ఖచ్చితంగా ఇది మాత్రం వేలంపాట మాత్రం రద్దు చేసేది, వేలంపాట పోనీకుండా చూసేది. అప్పుడు ఏదో చెప్పారో బీద వాళ్ళకి ఏదో డెవలప్మెంట్ వచ్చిందో వాళ్ళకి రెంట్ పర్పస్ ఇవ్వడం చెప్పేది జరుగుతుంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టెన ఎక్కించి దింపే వరకు మనం వ్యతిరేకంగా మనకు పోరాటం చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. ఇది చాలా అమ్మడం వేలం పాట చాలా వ్యతిరేకం, ఇది మనం వ్యతిరేకిద్దాం. సో మీరు ఎట్లా నష్టపోతారు? ఇట్లా వేలం వేయడం వల్ల మీకు ఎలాంటి నష్టం జరుగుతుంది? మా 2 BHK చాలా నష్టం జరుగుతుంది. ఎందుకు అంటే వీధి దీపాలు, ఇంత గోపాలని చెప్పినట్టు వీధి దీపాలు, ఆ మెయింటెనెన్స్, శానిటైజర్ చేసుకోవాలన్నా జిహెచ్ఎంసీలు ఎవరు వస్తలేరు. దాంట్లోకి రావాలంటే జిహెచ్ఎంసీ రావాలంటే మాకేమో 2 BHK ఒక చిన్న చూపు చూస్తున్నారు. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు లేక దీన్ని వాళ్ళ ఖజానాలకు వేసుకోనికి చూస్తున్నారు. ఇంకో విషయం, ఎప్పుడైతే మన గవర్నమెంట్ ప్రభుత్వానికి ఎప్పుడైతే డబ్బులు పోతాయో అవి బయటికి రావాలంటే వస్తాయా? రావు. ఎక్కడ లేకుంటే ఇప్పుడు కనీసం 2 BHK మీద పడ్డారు. మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరు కలిసి 2 BHK వాడడం జరిగింది. సో ఇది ఇక్కడి పరిస్థితి. నిజాంపేట్, కైసర్ నగర్ అండ్ బాచ్పల్లి 2 BHK వాసుల నిరసన. అండ్ మా డబుల్ బెడ్రూమ్స్ మాకే కావాలి, మేము అన్యాయంగా నష్టపోతున్నాము, వేరే వాళ్ళ బయటి వ్యక్తులకు ఇవ్వకూడదు, సో మావి మాకే ఇవ్వాలి, మేమే డెవలప్మెంట్ చేసుకుంటాము అని చెప్పేసి ఇక్కడ నిరసనకారులు తెలుపుతున్న నిరసనను మనం చూస్తున్నాం. సో గవర్నమెంట్ మాత్రం మొండి వైఖరితో ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ వేలం వేసేటట్టుగానే లోపల జరుగుతుంది. సో ఇక్కడ మా డబుల్ బెడ్రూమ్ మాకే కావాలి అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా నిరసన చేస్తున్నారు. సో ఎట్టి పరిస్థితులలో మేము అవి పోనివ్వము, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఆప్షన్ చేసుకొని కొనుక్కొని మా డబుల్ బెడ్రూమ్ దగ్గరకు వస్తే గేట్ కూడా దాటనివ్వము అని చెప్పేసి ఇక్కడ ఉన్న నిరసనకారులు చెప్తున్న సందర్భం. కెమెరామ్యాన్ సాయితో మల్లేష్, కైజర్ న్యూస్, హైదరాబాద్.